సినిమా ప్రారంభంలో మనకి తన ఇంట్లో నిద్రపోతున్న హీరోని చూపిస్తారు. ఇతని పేరు లూకస్. ఇతను స్పెయిన్ లో ఉంటున్నాడు. లూకస్ కి తన అక్క కాల్ చేస్తుంది. తన దగ్గర ప్రపంచంలో ఏదో ఒక వైరస్ స్ప్రెడ్ అవుతుంది. ఈ ఇన్ఫెక్షన్ చాలా డేంజరస్. మిలిటరీ వాళ్ళు ఇమీడియట్ గా చాలా ప్లేసెస్ ని క్వారంటైన్ చేస్తున్నారు. మనకి వైరస్ ఏంటో అదేం చేస్తుందో క్లియర్ గా తెలియదు. సో దయచేసి నువ్వు ఇల్లు వదిలి ఎక్కడికి బయటికి వెళ్ళకు అని చెప్తుంది. లూకస్ బాగా కన్ఫ్యూజ్ అవుతాడు. టీవీ న్యూస్ లో కూడా ఈ వైరస్ గురించి చెప్తుంటారు. పెద్ద పెద్ద సిటీస్ లో గవర్నమెంట్ కంప్లీట్ గా లాక్డౌన్ వేస్తారంట. ఈ వైరస్ రష్యాలో జరిగిన ఒక ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయి స్ప్రెడ్ అయ్యిందంట. లూకస్ సోషల్ మీడియా చెక్ చేసి చూసినప్పుడే అతనికి ఆ వైరస్ ఎంత డేంజరస్ అర్థమవుతుంది. ప్రజలందరూ దేనికో భయపడి పరుగులు తీస్తున్నట్టు వీడియోస్, రోడ్డు పక్కన ఎవరినో ఇంకో మనిషి చంపి అతని మాంసాన్ని తింటూ ఉంటాడు. ప్రజలు సేఫ్టీ కోసం కేజెస్ లో దక్కుని మరీ బ్రతుకుతుంటారు. సో బయట పరిస్థితి ఎలా ఉందో తెలుసుకున్న లూకస్ సిచ్యువేషన్ ఇంకా వర్స్ అయ్యేలోపు తన ముందు తనకి కావాల్సిన ఫుడ్ సప్లైస్ ని తీసుకోవాలి అని ఒక సూపర్ మార్కెట్ కి వెళ్తాడు. అక్కడ ఆల్రెడీ సిచ్యువేషన్ చాలా టెన్షన్ గా ఉంటుంది. జనాలు రెక్లెస్ గా డ్రైవింగ్ చేయడం, చేతికి దొరికిన ఫుడ్ సప్లైస్ ని పట్టుకుని తొందరగా పరిగెట్టడం. ఇదంతా చూసి లూకస్ తను కూడా ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్లి చూస్తే ఈ సూపర్ మార్కెట్ లో చాలా మంది జనాలు ఉంటారు. అండ్ అక్కడ ఆల్రెడీ 90% ఫుడ్ సప్లైస్ ఖాళీ అయిపోయి ఉంటాయి. లూకస్ ఒక ప్యాకెట్ ని తీస్తాడు. కానీ అప్పుడు ఎవరో ఒక ముసలైన తన చేతిలో నుంచి ఫుడ్ ని లాక్కుని పరిగెడతాడు. అక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ ముసలోడికి ఇంకా అతని భార్యకి మన హీరోతో బాగా పరిచయం ఉంది. హీరో అక్కడ 2 క్యాన్స్ తీసుకుని బయటికి వస్తే ఆకాశంలో మిలిటరీ వాళ్ళ జెట్ అంతా వెళ్తూ ఉంటుంది. అతను తన బ్యాగ్ ని ఫిల్ చేసుకోవడం కోసం ఒక పెట్రోల్ బంక్ పక్కన ఉన్న స్టోర్ కి వెళ్తాడు. అక్కడ లూకస్ కి ఇంకొంత ఫుడ్ సప్లైస్ దొరుకుతుంది. ఇక చాలు ఇంటికి వెళ్ళిపోదాం అని అతను బయటికి వచ్చినప్పుడు ఆ వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయిన ఒక పోలీస్ ఆఫీసర్ లూకస్ ని గుద్దుకుని ఆ స్టోర్ లోకి వెళ్తాడు. అతను తన వల్ల ఎవరికి హాని కలగకూడదని ఆ డోర్ ని హ్యాండ్ కఫ్ తో లాక్ చేస్తాడు. హీరో లెఫ్ట్ తిరిగి చూస్తే అక్కడ చాలా మంది ప్రజలు భయపడి పరుగుతీస్తుంటారు. ఒక జాంబీ పరిగెట్టి వచ్చి ఇంకో పోలీస్ ఆఫీసర్ పైన జంప్ చేసి అతని పైన దాడి చేసి అతన్ని కొరికిస్తుంది. ఈ ఘోరమైన సీన్ చూసి లూకస్ వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్ కి హెల్ప్ చేయడం కోసం పరిగెట్టి వెళ్లి ఒక క్లీనింగ్ మాప్ పట్టుకుని గట్టిగా సౌండ్ చేసి ఆ జాంబీని తన వైపుకు అటాక్ చేసుకుంటాడు. ఆ జాంబీ హీరోని చూడగానే చాలా అగ్రెసివ్ గా అతని పైన కూడా దాడి చేయడం కోసం పరిగెట్టి వచ్చినప్పుడు లాస్ట్ సెకండ్ లో కింద పడి ఇంజూర్ అయిన ఆఫీసర్ గన్ తో ఆ జాంబీని షూట్ చేసి చంపేస్తాడు. అతను లూకస్ నైతే సేవ్ చేయగలిగాడు. కానీ అతను సివియర్ గా ఇంజూర్ అయినాడు కదా. హీరో ఆఫీసర్ కి ఏమైందో చూడడం కోసం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఆఫీసర్ గట్టిగా అరుస్తూ వద్దు, నా దగ్గరికి రావద్దు అని మన హీరో వైపుకు షూటింగ్ చేసి అతన్ని అక్కడ నుంచి పారిపోమంటాడు. తర్వాత అతను వెంటనే ఆ గన్ని తన వైపుకు పాయింట్ చేసి అక్కడే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ స్టోర్ లోకి ఒక ఆఫీసర్ వెళ్ళాడు కదా, అతను కూడా ఒక కంప్లీట్ జాంబీగా మారిపోయి ఉంటాడు. లూకస్ వాళ్ళ పరిస్థితుల్ని చూస్తాడు. కానీ ఏం చేయలేక అక్కడ నుంచి పారిపోయి మళ్ళీ తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇలా ఎలాగోలా ఇతను కొన్ని రోజులకి సరిపోయే ఫుడ్ తో పాటు సేఫ్ గా ఇంటికి వచ్చేసాడు. వచ్చి రాగానే ఫస్ట్ పనిగా అతను ఇంట్లో ఉన్న కిటికీలు, డోర్లు మొత్తం లాక్ చేసేస్తాడు. ఈ ఇంట్లో హీరో ఒంటరిగానే బ్రతుకుతున్నాడు. ఇది అతని పెట్ క్యాట్. ఈ పిల్లి అంటే మన హీరోకి చాలా ఇష్టం. న్యూస్ లో ఈ జాంబీ వైరస్ గురించి ఇంకా గవర్నమెంట్ ఈ వైరస్ ని కంట్రోల్ చేయడం కోసం తీసే మెషర్స్ గురించి చెప్తూ ఉంటారు. లూకస్ ఫోన్ లో యూట్యూబ్ ఓపెన్ చేసి ఈ జాంబీల దగ్గర నుంచి సేఫ్ గా ఎలా ఉండాలి అని వీడియోలు చూస్తూ అందులో చెప్పినట్టే ఇల్లు మొత్తాన్ని స్ట్రాంగ్ అయిన ఐరన్ బార్లతో సీల్ చేస్తాడు. ప్రతి డోర్ ని, ఓపెనింగ్ ని, ఫెన్స్ ని కూడా అతను అప్గ్రేడ్ చేస్తాడు. రాత్రి అవుతుంది. ఆ సమయంలో మిలిటరీ వాళ్ళు వాళ్ళ ప్లేస్ కి వస్తారు. వాళ్ళు ఈ ఏరియాలో ఉన్న ప్రజలందరినీ ఇమీడియట్ గా ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఈ విషయాన్ని నోట్ చేసిన లూకస్ ఏం చేయాలని ఆలోచిస్తూ వెంటనే వాళ్ళని ఫోటో తీసి తన అక్కకి మెసేజ్ చేస్తాడు. అది చూసిన తను అతని దగ్గర దయచేసి నువ్వు వాళ్ళతో పాటు వెళ్ళొద్దు. ప్రజలు ఎక్కువ ఉన్న చోట జాంబీ ఇన్ఫెక్షన్ చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. సో నువ్వు ఇంట్లోనే ఉండు, మేము వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాం అని చెప్తుంది. సరే అని హీరో సైలెంట్ గా అక్కడే వెయిట్ చేస్తున్నప్పుడు సోల్జర్స్ కొంతమంది హీరో ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొడతారు. ఈ ఏరియాలో ఎవ్వరూ ఉండకూడదంట. సో వాళ్ళు హీరోని కూడా వెంటనే బయటికి రమ్మంటారు. అయినా హీరో వాళ్ళకి రెస్పాండ్ అవ్వకపోయేసరికి వాళ్ళు డోర్ ని పగలగొట్టుకుని లోపలికి రావడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇతను స్ట్రాంగ్ అయిన ఐరన్ బార్లతో గట్టిగా లాక్ చేసి ఉండడం వల్ల ఆ ఆఫీసర్ ఎంత ట్రై చేసినా డోర్ బ్రేక్ అవ్వదు. ఒక పాయింట్ లో ఆఫీసర్ సరే అయితే నీ ఇష్టం అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మిలిటరీ వాళ్ళు పెద్ద పెద్ద వ్యాన్ లో ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ లోడ్ చేసుకుని క్వారంటైన్ క్యాంప్స్ కి తీసుకువెళ్తారు. ఒక్క మన హీరో మాత్రం తన పిల్లితో పాటు అక్కడే ఉండిపోతాడు. అక్కడ సీన్ కట్ చేస్తే 2 వారాల తర్వాత కథ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఈ 2 వీక్స్ గా లూకస్ తన సిస్టర్ కోసం వెయిట్ చేస్తూ తన ఇంట్లోనే ఉండిపోయాడు. కానీ తను రాలేదు. ఫోన్ కి సిగ్నల్ కూడా సరిగ్గా దొరకకపోవడం వల్ల తను ఎలా ఉంది, ఎక్కడ ఉంది, తనకి ఏమైంది అని తనకి ఎటువంటి క్లూ లేదు. లూకస్ వీడియో మెసేజెస్ పంపించడానికి ట్రై చేస్తాడు. కానీ అవి వెళ్ళవు. ఈ 2 వీక్స్ లో తన ఇంట్లో ఉన్న ఫుడ్ మొత్తం ఖాళీ అయిపోయాయి కనుక ఇక మన హీరోకి బయటికి వెళ్ళడం తప్ప వేరే దారి లేదు. అతను అక్కడ ఉన్న ఒక బ్లాక్ కలర్ డ్రెస్ చూసి దాన్ని వేసుకొని చేతిలో జాంబీస్ కొరికితే ఇన్ఫెక్ట్ అవ్వకూడదు అని గుడ్డతో కట్టి మొత్తం ప్రిపేర్ అయ్యి
ఒక హార్పూన్ లాంటి గన్ తీసుకుని ఫుడ్ వెతుకుతూ బయటికి వెళ్తాడు. ఇతను ముందు నైబర్ ఇంటికి వెళ్తాడు, కానీ అక్కడ అస్సలు ఫుడ్ ఉండదు. తర్వాత పక్కింటికి వెళ్తాడు, కానీ అక్కడ కూడా ఫ్రిడ్జ్ ఇంకా ర్యాక్స్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం ఖాళీగా ఉంటాయి. యాక్చువల్లీ ఈ 2 వీక్స్ లో ఈ సిటీలో మిగిలిన కొంతమంది సర్వైవర్స్ మొత్తం వెతికేసి అన్ని ఫుడ్ సప్లైస్ ని తీసుకుని వెళ్లిపోయి ఉంటారు. సో అందువల్లే అతనికి ఎక్కడా ఏవీ దొరకవు. ఇలా హీరో ఏరియా మొత్తం సెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు అతనికి ఒక ఇంట్లో గ్యాబ్రియలా అనే ఒక ముసలావిడ కనిపిస్తుంది. ఇన్నాళ్ళకు ఒక మనిషిని చూసి హీరో చాలా సంతోషపడి ఆమెతో మాట్లాడతాడు. అప్పుడు గ్యాబ్రియలా అతని దగ్గర తన దగ్గర కూడా ఫుడ్ ఏమీ లేదని చెప్తుంది. ఈ ముసలమ్మకి 2 పిల్లలు కూడా ఉండేవాళ్ళు, కానీ వాళ్ళు ఈ మిలిటరీ వాళ్ళు ఎవాక్యువేషన్ చేయడం కోసం వచ్చినప్పుడు ఆమెని అసలు పట్టించుకోకుండా వాళ్ళు మాత్రం వెళ్ళిపోయారంట. సో అందువల్లే తను ఇక్కడ ఇరుక్కుపోయింది. అండ్ అప్పటి నుంచి తను ఇక్కడ మన హీరోలని ఒంటరిగా బ్రతుకుతుంది. వీళ్ళిద్దరూ అలా కొంచెం సేపు మాట్లాడుకుంటారు. వీళ్ళంతా ఒకే నైబర్హుడ్ లోనే ఉన్నారు కనుక ఇంతకు ముందు ఒకసారి గ్యాబ్రియలా హీరోని ఇంకా అతని భార్యని కూడా చూసుంటుంది. యాక్చువల్లీ మన హీరోకి భార్య ఉండేది, కానీ ఆమె ఒక సంవత్సరానికి ముందు ఒక కార్ యాక్సిడెంట్ లో చనిపోయింది. ముసలామ వైఫ్ గురించి అడిగినప్పుడు హీరో తను చనిపోయిందని ఆ స్టోరీ మొత్తం చెప్తాడు. హీరోకి పిల్లలు కూడా లేకపోవడం వల్ల అతను ఎవ్వరూ లేక చాలా డిప్రెస్ అయి ఆ ఒకే ఒక పిల్లితో పాటు గత సంవత్సరం మొత్తం ఆ ఇంట్లోనే బ్రతికాడు. కొంతసేపట్లో గ్యాబ్రియలా తనకి చాలా ఆకలి వేస్తుందని చెప్తుంది. అందుకు లూకస్, నా దగ్గర అస్సలు ఫుడ్ లేదు, నేను చాలా ఇళ్లలోకి వెళ్ళి చూశాను, కానీ ఎక్కడ నాకు ఏమీ దొరకలేదు అని చెప్తాడు. ఈ ముసలావాడికి ఇక్కడున్న వాళ్ళ గురించి బాగా తెలుసు. సో తను లూకస్ దగ్గర ఎవరి ఇంట్లో ఆహారం దొరుకుతుందో ఆ డీటెయిల్స్ అంతా చెప్తుంది. ఆ ఫ్యామిలీలో 3 చిన్నపిల్లలు ఉన్నారు. అండ్ ఈ ఫ్యామిలీలో ఎప్పుడు బల్క్ గాని ఫుడ్ అంతా కొంటారు. సో నువ్వు ఇక్కడికి వెళ్ళి చూడు, అక్కడికి వెళ్ళి చూడు అని తను చెప్తుంటే లూకస్ కూడా ఇళ్లలోకి వెళ్ళి చూస్తాడు. అండ్ అక్కడ నిజంగానే గ్యాబ్రియలా చెప్పినట్టు ఎక్కువ కాకపోయినా కొంత ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి. అలా ఒక ఇంట్లో హీరో వెతుకుతున్నప్పుడు అక్కడ హీరోకి ఒక మోటార్ బైక్ దొరుకుతుంది. అది మంచి కండిషన్ లో ఉంటుంది. అండ్ అందులో ఫ్యూల్ కూడా ఉండడం వల్ల అతను దాన్ని యూజ్ చేసుకుని ఆ సిటీ అంతా తిరుగుతూ ఫుడ్ కోసం వెతుకుతాడు. హీరో ఒక పెద్ద ఇంట్లోపలికి వెళ్తాడు. అతను అక్కడ కబోర్డ్స్ అన్నిటిని చెక్ చేస్తున్నప్పుడు మెల్లగా ఎవరో అతనికి వెనక పక్క నుంచి వస్తారు. జాంబీ అనుకుని భయంలో వెంటనే హీరో తిరిగి చూసి షూట్ చేస్తాడు. బట్ అక్కడ ఉన్నది తనలానే ఒక మనిషి. లకీలీ ఆ హార్పూన్ అతనికి తగలలేదు. ఆ సర్వైవర్ కూడా హీరోలని ఫుడ్ ని వెతుకుతూ ఇక్కడికి వచ్చాడు. అండ్ అతను ఇతన్ని చూడగానే ఐఎమ్ సారీ, ఇందులో మనుషులు ఉన్నారని నాకు తెలియదు అని చెప్పి అతను వెంటనే అక్కడి నుంచి పారిపోతాడు. వీడు చేసిన అటాక్ కి ఇతని మాటలు కూడా అతను వినకుండా అక్కడి నుంచి పారిపోయాడు. సరే అని లూకస్ అక్కడ స్టార్స్ కింద ఉన్న డోర్ ని ఓపెన్ చేసి చూస్తే ఆ జాగాలో చాలా ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. అవన్నీ ఖచ్చితంగా వీళ్ళకి ఒక నెల వరకైనా సరిపోతుంది. గ్యాబ్రియలా ఇంకా హీరో చాలా సంతోషపడి ఆ ఫుడ్ ని ఆ రోజు రాత్రి తింటారు. హీరో తన వైఫ్ ఫోటోస్ అన్నిటిని ఈ ముసలావిడికి చూపించి తన గురించి చెప్పి చాలా ఎమోషనల్ అవుతుంటాడు. ఇలా వీళ్ళిద్దరూ కూడా చాలా ఎమోషనల్లీ బాండ్ అవుతారు. ఆ రోజు రాత్రి హీరో నిద్రపోతున్నప్పుడు తన వైఫ్ కి యాక్సిడెంట్ అయిన రోజు మెమరీస్ అన్ని గుర్తుకు వస్తాయి. తను చాలా సివియర్ గా ఇంజూర్ అవ్వడం వల్ల వీళ్ళు తనని హెలికాప్టర్ లో హాస్పిటల్ కి తీసుకువెళ్ళుంటారు. ఈ సీన్ కొంచెం ఇంపార్టెంట్, సో గుర్తుంచుకోండి. ఒకరోజు రాత్రి హీరో ఇంట్లో నిద్రపోతుంటాడు. అప్పుడు అతనికి ఆపోజిట్ ఇంట్లో నుంచి గ్యాబ్రియలా వాకీటాకీని యూజ్ చేసుకుని అతనితో మాట్లాడుతుంది. తను అతన్ని వెంటనే రేడియో ఆన్ చేయమని చెప్తుంది. ఇతను ఏంటని ఆన్ చేసి చూస్తే అందులో ఒక లేడీ వీళ్ళకి కొంచెం దగ్గరలోనే మిలిటరీ వాళ్ళ క్యాంప్ ఉందని దాని గురించి చెప్పి సర్వైవర్స్ ఎవరైనా ఉంటే దయచేసి ఇక్కడికి రండి, త్వరలోనే మేమందరినీ మరింత సేఫ్ అయిన క్యానరీస్ ఐలాండ్ కి పంపించబోతున్నాము అని చెప్తారు. యాక్చువల్లీ ఈ క్యానరీస్ ఐలాండ్ కే హీరో యొక్క సిస్టర్ లాస్ట్ గా వెళ్ళింది. సో అతను ఈ ఛాన్స్ ని యూజ్ చేసుకుని తను కూడా ఈ మిలిటరీ వాళ్ళతో పాటు ఆ ఐలాండ్ కి వెళ్ళాలి అని నిర్ణయిస్తాడు. అతను గ్యాబ్రియలాని కూడా తనతో పాటు రమ్మని పిలుస్తాడు. కానీ ఆమెకి ఇందులో అసలు ఇష్టం ఉండదు. జనాలు గుంపులుగా చేరితే ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ అవుతుంది అని తను హీరోని హెచ్చరిస్తుంది. హీరో ఆమెని కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు. అతను ఆమె దగ్గర అయితే మనం క్యాంప్ కి వెళ్ళొద్దు, డైరెక్ట్ గా ఐలాండ్ కి వెళ్దాం, మనం ఈ సిటీలో ఎక్కువ రోజులకి సర్వైవ్ అవ్వలేం, ఆల్రెడీ బయట జాంబీస్ తిరుగుతున్నాయి, అలాగే మన దగ్గర ఉన్న ఫుడ్ ఖాళీ అయిపోతే నెక్స్ట్ మనం ఏమీ చేయలేము అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అయినా ముసలామా, నేను అసలు బయటికే రాలేకపోతున్నాను, నేను అంత దూరం రాలేను అని చెప్పి బాధపడుతుంది. హీరో ఆమెకి ధైర్యం చెప్తాడు. నేను మిమ్మల్ని చూసుకుంటా, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మిమ్మల్ని వదలను అని చెప్తాడు. గ్యాబ్రియలాకి హీరోని ఇబ్బంది పెట్టడంలో కూడా ఇష్టం లేదు. కానీ హీరో పట్టుపడడంతో చివరికి ముసలామా సరే అని అతని ప్లాన్ కి ఒప్పుకుంటుంది. ఆ నెక్స్ట్ రోజు ఎర్లీ మార్నింగ్ హీరో వీళ్ళ ప్రయాణం కోసం చాలా ఫాస్ట్ గా రెడీ అవుతుంటాడు. తన పిల్లికి ఫుడ్ ఇచ్చి వాకీటాకీ తీసుకుని ఆ ముసలామతో ఇంకో 5 నిమిషాల్లో నేను వచ్చేస్తానమ్మా అని అంటాడు. కానీ ఆమె దగ్గర నుంచి ఎటువంటి
రెస్పాన్స్ రాదు. ఏమైంది, మీరెందుకు మాట్లాడట్లేదు అని చెప్తూ కొంతసేపట్లో ఇతను అలా గ్యాబ్రియలా ఇంట్లోకి వెళ్ళగానే అక్కడే అతనికి ఒక పెద్ద షాక్. అసలుకి ఆమె ప్రాణాలతో లేదు, ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటుంది. టేబుల్లో ఒక చిన్న నోట్, నీ వల్ల నా ఆఖరి రోజులు చాలా హ్యాపీగా అనిపించింది, ఇక పైన నేను నువ్వు కాపాడుకో అని అందులో ఉంటుంది. ఇది చూసి హీరో చాలా బాధపడతాడు. తర్వాత అతను బయటికి వస్తున్నప్పుడు ఇంటి బయట ఒక్కసారిగా ఒక ఇన్ఫెక్ట్ అయిన జాంబీ ఆమె హీరో పైన దాడి చేస్తుంది. లూకస్ వెపన్ దూరం పడిపోవడంతో ఇతను ఆ జాంబీని తన్నేసి వెళ్లి ఆ వెపన్ తీసుకోవడానికి చాలా ప్రయత్నిస్తాడు. కానీ ఆ జాంబీ అతన్ని కొంచెం కూడా వదలదు. లూకస్ కాలు పట్టుకుని లాగి అతన్ని కొరికిస్తుంది కూడా. ఇతను చేతికి గుడ్డ కట్టి ఉండడం వల్ల అతను ఇన్ఫెక్ట్ అవ్వడు. వెంటనే హీరో కార్ డోర్ ని ఓపెన్ చేసి ఆ జాంబీని దాంతోనే గట్టిగా కొడతాడు. తర్వాత అతను పరిగెట్టి వెళ్లి అతని వెపన్ తీసుకుని ఆ హార్పూన్ తో ఆ జాంబీ తన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని షూట్ చేసి చంపేస్తాడు. అయినా ఈ మర్డర్ వల్ల లూకస్ చాలా గిల్ట్ గా ఫీల్ అవుతాడు. ఇది అతని ఫస్ట్ హత్య. తర్వాత లూకస్ తన సిస్టర్ కి వాయిస్ నోట్ పంపిస్తాడు. తను ఇలా క్యానరీస్ ఐలాండ్ కి వెళ్తున్నానని అందులో చెప్తాడు. అఫ్ కోర్స్ సిగ్నల్ లేకపోవడం వల్ల ఆ మెసేజ్ వెళ్ళదు. అయినా ఇతను రికార్డ్ చేసి పెడతాడు. హీరో ముందు ఆ క్యాంప్ కి వెళ్లి చూడాలి అనే ఉద్దేశంతో తన పిల్లితో పాటు తన బైక్ ఎక్కి బయలుదేరతాడు. ఆ ఖాళీ అయిన రోడ్డుల్లో అతను చాలా దూరం ట్రావెల్ చేసుకుని వెళ్తాడు. ఒక పాయింట్ లో హైవేస్ అన్ని బ్లాక్ అయి ఉంటాయి. సో అతను వేరే షార్ట్ కట్ ని ఎంచుకొని ఆ క్యాంప్ ఉన్న ప్రాంతానికి వెళ్తూ ఉంటే దారిలో అడవి మధ్యలో కొన్ని జాంబీస్ అతని బైక్ ని ఫాలో అవుతాయి. ఆ జాంబీస్ అన్ని అతన్ని చూసి గట్టిగా సౌండ్ చేయడం వల్ల మిగతా జాంబీస్ అన్ని కూడా అలర్ట్ అయి లిటరల్లీ కొన్ని సెకండ్స్ లోనే ఆ చోటికి చాలా జాంబీస్ వచ్చేస్తాయి. అవన్నీ హీరో పైన జంప్ చేసి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాయి. లూకస్ కి చాలా భయం వేస్తుంది. అతను బండి స్పీడ్ పెంచి త్వరగా అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ సిచ్యువేషన్ లో అతను చిన్న తప్పు చేసినా కూడా ఆ జాంబీలో అతని బాడీని పీస్ పీస్ చేసి తినేస్తాయి. ఒక స్ట్రైట్ రోడ్ ని యూజ్ చేసుకుని లూకస్ ఆ జాంబీల కంటే ఫాస్ట్ గా వెళ్లి చివరికి అతను వెళ్లాలనుకున్న ఆ క్యాంప్ ని చేరుకుంటాడు. కానీ అక్కడ ఎవరు ఉన్నట్టు కనిపించరు. అతను కన్ఫ్యూషన్ లో దగ్గరికి వెళ్ళినప్పుడు సడన్ గా అక్కడున్న టెంట్ల అన్నిటిలో నుంచి జాంబీలు బయటకు వస్తాయి. అవన్నీ ఒక్కసారిగా లూకస్ ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాయి. సోల్జర్స్ నుంచి సర్వైవర్స్ వరకు ఈ క్యాంప్ లో ఉన్న ప్రతి ఒక్కరూ జాంబీస్ గా మారిపోయి ఉంటారు. లూకస్ మళ్ళీ స్పీడ్ గా వెళ్లి తప్పించుకోవాలనుకుంటాడు. కొంచెం దూరం వెళ్ళాక దారిలో ఒక చోట్లో జాంబీల శవాలు ఉంటాయి. అది చూసిన ఇతను వాటిని తొక్కించలేక బండిని ఆపడానికి ట్రై చేసి స్కిడ్ అయి అక్కడే పడిపోతాడు. అదృష్టవశార్థం ఈ క్రాష్ లో ఆ పిల్లికి లేదా మన హీరోకి ఏం కాలేదు. కానీ జాంబీల అరుపుల శబ్దం అలాగే అవన్నీ తన దగ్గరికి వస్తున్నాయి అనే విషయాన్ని హీరో క్లియర్ గా ఫీల్ అవుతాడు. అతను వెంటనే తన పిల్లిని తీసుకుని మళ్ళీ బైక్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తే ఎంత ట్రై చేసినా ఆ బైక్ కొంచెం కూడా స్టార్ట్ అవ్వదు. ఇంకా జాంబీలు అయితే కంటికి కనిపించే దూరంలోనే ఉంటాయి కనుక లూకస్ వేరే ఆప్షన్ లేక బైక్ దిగి అడవిలోకి పరిగెడతాడు. ఈ అడవిలో కొన్ని వందల జాంబీస్ అతని వెంట పడుతుంటాయి. అతని ప్లేస్ లో మీరున్నట్టు ఆలోచించి చూడండి ఎంత స్కారీగా ఉన్నదో అతని పరిస్థితి. లూకస్ అలిసిపోతున్న కొంచెం కూడా స్లో అవ్వకుండా పరిగెట్టి పక్కనే ఉన్న పోర్ట్ ని చేరుకుంటాడు. అక్కడ ఉన్న బ్రిడ్జ్ ని ఫాస్ట్ గా దాటి అతను గ్లాస్ డోర్ ని వేసిస్తాడు. ఆ జాంబీలో ఆ గ్లాస్ డోర్ వల్ల కొంచెం ఆగుతాయి కానీ అవి చాలా ఈజీగా దాన్ని క్రాక్ చేస్తూ ఉంటాయి. హీరో బోట్స్ ఉన్న ప్లేస్ కి వచ్చి చూస్తే అక్కడ ఒక్క బోట్ కూడా కనిపించదు. ముందు అతను అక్కడ ఉన్న బిల్డింగ్ లోకి వెళ్లి ఆ ప్లేస్ లో ఉన్న హార్పూన్స్ ని తీసుకుంటాడు. ఇవి అతని గన్ లో పెట్టుకుని షూట్ చేయడానికి యూస్ అవుతాయి. తర్వాత అతను ఆ పోర్ట్ యొక్క మిగతా ఏరియాస్ ని చెక్ చేసి నీటిలో దూరంలో కొన్ని బోట్స్ ఉన్నాయి అనే విషయాన్ని నోట్ చేస్తాడు. సో లూకస్ తన పిల్లిని కేజ్ తో పాటు అక్కడే పెట్టి అతను ఆ నీటిలోకి దూకి ఈదుకుంటూ ఆ బోట్ దగ్గరికి వెళ్తాడు. ఒక బోట్ లోపలికి వెళ్లి దానికి తిప్పి అతను దాన్ని స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ ఇంజిన్ స్టార్ట్ అవ్వదు. ఆ ప్లేస్ లో ఏదో సౌండ్ వస్తుందని చూస్తే అక్కడ జాంబీగా మారిన ఒక పసిబిడ్డ ఉంటుంది. ఆ సీన్ చూసి హీరో అయితే ట్రామటైజ్డ్ అయిపోతాడు. తర్వాత అతను ఏమీ ఆలోచించకుండా ఒక చిన్న పడవని తీసుకుని తన పిల్లితో కలిసి ఆ క్యానరీస్ ఐలాండ్ కి బయలుదేరతాడు. మళ్ళీ తన సిస్టర్ కోసం ఒక వాయిస్ మెసేజ్ పంపించి లూకస్ సముద్రంలో చాలా దూరం ట్రావెల్ చేసుకుని వెళ్తాడు. నైట్ టైం అయిపోతుంది. వెళ్తూ వెళ్తూ ఒక పాయింట్ లో అతని బోట్ లో ఇంజిన్ ఫెయిల్ అయి సముద్రం మధ్య ఆగిపోతుంది. ఏం చేలో తెలియక అతను అలా కొన్ని గంటలు అక్కడే వెయిట్ చేస్తూ ఉంటే లూకస్ కి దూరంలో ఒక బ్రైట్ లైట్ కనిపిస్తుంది. అది ఒక రష్యన్ షిప్ కానీ వచ్చినది సోల్జర్స్ కారు. అందులో ఉన్న వాళ్ళు చూపుకి చాలా రగడ్ గా చెడ్డ వాళ్ళ కనిపిస్తారు. వాళ్ళు రష్యన్ భాషలో మాట్లాడతారు. మన హీరోకి వాళ్ళు ఏం చెప్తున్నారో అస్సలు అర్థం కాదు. వాళ్ళు లూకస్ ని ఏం చేయకుండా నవ్వుతూ వాళ్ళ బోట్ ఎక్కించుకుంటారు. హీరోకి చాలా భయంగా ఉంటుంది. వేరే దారి లేక అతను వీళ్ళ బోట్ ఎక్కున్నాడు. వీళ్ళు తనని ఏం చేస్తారో ఎక్కడికి తీసుకువెళ్తున్నారో అని అతను చాలా కంగారు పడుతుంటాడు. ఆ పీపుల్ అతన్ని వాళ్ళ మెయిన్ షిప్ కి తీసుకువస్తారు. అది చాలా పెద్దగా ఉంటుంది అండ్ అందులో చాలా మంది ప్రజలు కూడా ఉంటారు. హీరోకి ఇంకా అతని పిల్లికి కూడా వాళ్ళు ఫుడ్ ఇస్తారు. కొంతసేపట్లో అక్కడికి విక్టర్ అనే ఒక వ్యక్తి వచ్చి మన
హీరోతో పరిచయం చేసుకుంటాడు. విక్టర్ స్పానిష్ భాష మాట్లాడుతున్నాడు, సో మన హీరో రిలాక్స్ అయి అతనితో మాట్లాడతాడు. విక్టర్ లూకస్ కి ఈ షిప్ యొక్క కెప్టెన్ ని పరిచయం చేస్తాడు. ఇతనే కెప్టెన్. వాళ్ళు మన హీరోని అతను ఎవరు, ఏ ప్లేస్ కి చెందినవాడు, ఇంతకీ ఆ చిన్న బోట్ లో ఎక్కడికి వెళ్తున్నాడు అని మొత్తం ప్రశ్నిస్తారు. హీరో కూడా డీటెయిల్స్ అని చెప్తాడు. రేడియో మెసేజ్ ని ఫాలో చేసుకుని తను క్యానరీస్ ఐలాండ్ కి వెళ్తున్నాను అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. హీరో ఒక లాయర్, అలాగే అతను ఒక చిన్న సోలార్ ప్యానెల్ కంపెనీ పెట్టున్నాడు. ఈ విషయాన్ని అతను విక్టర్ కి చెప్పినప్పుడు అతను కెప్టెన్ తో పాటు వాళ్ళ భాషలో ఏదో మాట్లాడి వాళ్ళు వెళ్లిపోయాక హీరో దగ్గర నిన్ను ఒక ఇంజనీర్ అని చెప్పా, లాయర్స్ అంటే ఎవరికి నచ్చదు అని చెప్తాడు. సో క్లియర్లీ విక్టర్ మన హీరోకి హెల్ప్ చేయాలి అనుకుంటున్నాడు. తర్వాత హీరో విక్టర్ గురించి అడిగినప్పుడు అతను తను ఒక రెస్క్యూ హెలికాప్టర్ పైలట్ అని చెప్తాడు. విక్టర్ లూకస్ ని ఒక క్యాబిన్ కి తీసుకువెళ్లి ఈ రోజు నైట్ నువ్వు ఇక్కడే స్టే చెయ్యు, రేపు ఎర్లీ మార్నింగ్ నీ హెల్ప్ కెప్టెన్ కి అవసరం, మ్యాప్ చూసి నువ్వే కెప్టెన్ కి ఎక్కడ ఏముందో చెప్పబోతున్నావు అని అంటాడు. సరే అని చెప్పి లూకస్ కూడా వెళ్లి నిద్రపోతాడు. కానీ కొత్త ప్లేస్ కదా కాబట్టి సరిగ్గా నిద్ర పట్టదు. మిడ్ నైట్ లో అతనికి మెలకు వచ్చి విండో ద్వారా చూస్తే బయట బోట్ లో ఎవరో ఒక ఫ్యామిలీ హెల్ప్ అడుగుతూ వీళ్ళ షిప్ దగ్గరికి రావడం చూస్తాడు. తర్వాత తెల్లవారవుతుంది. ఈ షిప్ లో ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ పనులు చేస్తుంటారు. అక్కడ ఫుడ్ సర్వ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్లి లూకస్ కూడా ఫుడ్ తీసుకుని తింటాడు. తర్వాత విక్టర్ అతన్ని కలిసినప్పుడు హీరో అతని దగ్గర రాత్రి తను కొత్త వాళ్ళు రావడం చూసాను అని విక్టర్ దగ్గర చెప్తాడు. అయినా అందుకు అతను రాత్రి ఎవరూ రాలేదు అని సింపుల్ గా చెప్తాడు. హీరో లేదు నేను విండో ద్వారా చూసాను అని అతను చెప్పినప్పుడు విక్టర్ అతని దగ్గర చాలా స్ట్రిక్ట్ గా ఇక్కడ నువ్వు ప్రాణాలతో ఉండాలంటే జస్ట్ చెప్పింది మాత్రం చెయ్యు, ఎక్కువ ప్రశ్నలు అడగకూడదు, రాత్రి ఎవరూ రాలేదు, నువ్వు వెళ్లి కెప్టెన్ మీట్ అవ్వు, అర్థమైందా అని చెప్పి వెళ్తాడు. సరే అని హీరో వెళ్లి కెప్టెన్ ని వెళ్లి కలిసి మ్యాప్ లో తనకి తెలిసిన లొకేషన్ ఇంకా ప్లేసెస్ అన్నిటి గురించి చెప్తాడు. ఇక్కడ ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది, అక్కడ మనకి చాలా మెటీరియల్స్ దొరుకుతాయి అని ఇతను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తర్వాత హీరో ఈ షిప్ లో ఉన్న వాళ్ళ దగ్గర చాలా గన్స్ ఇంకా వెపన్స్ ఉన్నాయి అనే విషయాన్ని నోట్ చేస్తాడు. అలాగే అతను ఆ ప్లేస్ లో నిన్న రాత్రి వచ్చిన ఫ్యామిలీ వాళ్ళ బోట్ ని కూడా చూస్తాడు. వాళ్ళ బ్యాగ్స్ ఇంకా బిలాంగింగ్స్ అన్ని కూడా అక్కడ ఉంటాయి. అందులో నుంచి ఈ షిప్ కి చెందిన వాళ్ళు వాళ్ళకి యూస్ అయ్యే వస్తువుల్ని తీసుకుంటారు. అయితే మన హీరోకి ఇప్పుడు సందేహం వస్తుంది, వీళ్ళు ఆ ఫ్యామిలీ వాళ్ళని ఏం చేశారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని ఇతను ఆలోచిస్తాడు. హీరో ఆ షిప్ అంతా తిరిగి షిప్ బేస్మెంట్ లో గన్స్ పట్టుకున్న వాళ్ళు ఏదో ఒక రూమ్ ని లాక్ చేయడం నోట్ చేస్తాడు. ఆ రూమ్ నుంచి ప్లేట్లు బయటికి తెస్తున్నారంటే ఖచ్చితంగా అందులో పీపుల్ ఎవరో ఉన్నారు. అతను మళ్ళీ విక్టర్ దగ్గరికి వెళ్లి ఇక్కడ ఏం జరుగుతుంది విక్టర్, మనం ఇక్కడ ప్రిజనర్సా అని అడుగుతాడు. కానీ విక్టర్ అతనికి సరైన జవాబు చెప్పడు. ప్రాణాలతో ఉన్నావు కనుక కృతజ్ఞతతో ఉండమని మాత్రమే చెప్తాడు. ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకున్న హీరో విక్టర్ దగ్గర నువ్వు ఒక పైలట్ వి కదా, నాకు ఒక హాస్పిటల్ తెలుసు, ఆ హాస్పిటల్లో ఒక ఎమర్జెన్సీ హెలికాప్టర్ ఉంది, ఇక్కడ నుంచి తప్పించుకొని మనం అక్కడికి వెళ్ళిపోతే అందులో ఎగురుకొని మనం సేఫ్ అయిన క్యానరీస్ ఐలాండ్ కి వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. కానీ ఇక్కడ నుంచి ఎస్కేప్ అవడం అనేది అంత ఈజీ అయిన పని కాదు, అలా ఏమైనా చేస్తే ఇక్కడున్న వాళ్ళు షూట్ చేసి చంపేస్తారు కనుక దయచేసి అలాంటి పిచ్చి ఆలోచనలని మర్చిపో అని అతనికి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. కానీ లూకస్ ఇక్కడ నుంచి ఎలా అయినా తప్పించుకోవాలి అని అతని మైండ్ లో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు. అతను ముందు వీళ్ళ షిప్ పక్కన సర్వైవర్స్ వచ్చిన చిన్న చిన్న బోట్లని చూసి వాటిని యూజ్ చేసుకుని తప్పించుకోవాలి అని నిర్ణయించుకొని అతని నల్ల డ్రెస్ ఇంకా చేతులకి ప్రొటెక్షన్స్ వేసుకొని అతని పిల్లిని తీసుకుని బయలుదేరతాడు. బేస్మెంట్ లో ఆ లాక్ చేసిన గది ఉంది కదా, దాన్ని చూసిన అతను అందులో ఉన్న సర్వైవర్స్ కి ఏమైందో చూడడం కోసం అతను ముందు అందులోకి వెళ్తాడు. చూస్తే నిన్న రాత్రి బోట్ లో వచ్చిన ఫ్యామిలీలో ఇద్దరిని అక్కడ చేతులు కాళ్ళు కట్టి వేస్తుంటారు. మగవాళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నారు, ఆడవాళ్ళకి ఏమైందో తెలియదు. హీరో వాళ్ళ కట్ల విప్పి వాళ్ళని రిలీజ్ చేస్తాడు. వాళ్ళు చాలా భయంలో ఉంటారు. కానీ ఆ భయంలో వాళ్ళు చేసిన చిన్న శబ్దం వల్ల అక్కడికి ఒక గార్డ్ వచ్చి అతను తన చేతిలో ఉన్న గన్ తో వాళ్ళలో ఒక అతన్ని షూట్ చేసి చంపేస్తాడు. అలాగే ఆ వ్యక్తి మన హీరోని కూడా గన్ పాయింట్ లో పట్టుకుంటాడు. విక్టర్ కూడా అక్కడే ఉంటాడు. అతను మన హీరో డేంజర్ లో ఉండడం చూసి ఆ గార్డ్ ని ముందు ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ వాడు వినకపోయేసరికి విక్టర్ ఆ గార్డ్ తో ఫైట్ చేసి అక్కడున్న రోప్స్ ని యూజ్ చేసుకుని ఆ గార్డ్ ని సఫకేట్ చేసి చంపేస్తాడు. తిరిగి అతను హీరోని చూసి నీ హెలికాప్టర్ స్టోరీ నిజమని ఆశిస్తున్నాను అని చెప్తాడు. సో వెంటనే అక్కడ నుంచి విక్టర్, హీరో ఇంకా ఆ మిగిలిన ఇంకో అతను ముగ్గురు పరిగెట్టుకుని దొంగచాటుగా సర్వైవర్స్ వచ్చిన ఆ బోట్ దగ్గరికి వెళ్తారు. కొంచెం కూడా సౌండ్ చేయకుండా వీళ్ళు ఆ బోట్ ని స్టార్ట్ చేసేస్తారు. కానీ వీళ్ళు బయలుదేరే లోపే షిప్ లో ఉన్న మిగతా వాళ్ళకి వీళ్ళ గురించి విషయం తెలిసి వాళ్ళంతా వీళ్ళపైన ఓపెన్ ఫైర్ చేస్తారు. ఆ మూడో అతను చనిపోతాడు. విక్టర్ ఇంకా హీరో ఆ బోట్ ని స్పీడ్ గా డ్రైవ్ చేసుకుని వెళ్తారు. విక్టర్ వీళ్ళపైన కాల్పులు చేస్తున్న ఆ గార్డ్స్ ని భయపడడం కోసం అతను వాళ్ళపైన షూటింగ్ చేస్తాడు. కానీ ఆ ప్రాసెస్ లో అతని షోల్డర్ కి కూడా ఒక బుల్లెట్ తగులుతుంది. అందువల్ల విక్టర్ చాలా సివియర్ గా ఇంజూర్ అవుతాడు. చివరికి వీళ్ళిద్దరూ ఎలాగోలా ప్రాణాలతో తప్పించుకుని తెల్లవారేసరికి ఒడ్డుని చేరుకుంటారు.
అక్కడ నుంచి కొంచెం దూరం నడిచి వెళ్లి చూస్తే ఒక ప్లేస్ లో చాలా కార్స్ పార్క్ అయి ఉంటాయి. హీరో విక్టర్ ని అక్కడే ఉండమని చెప్పి అతను వెళ్లి ఆ కార్స్ అన్నిటిని చెక్ చేస్తాడు. కానీ ప్రతి కార్ లాక్ అయిన స్థితిలో ఉంటుంది. అప్పుడే హీరోకి ఏదో ఒక జాంబీ సౌండ్ వినిపించి అతను ఆ డైరెక్షన్ లో చూస్తే ఒక కార్ లో డ్రైవర్ సీట్ లో ఒక జాంబీ కూర్చుని ఉంటుంది. ఆ కార్ అన్లాక్ అయి ఉండడం వల్ల అతను తన వెపన్ పట్టుకొని ఆ జాంబీని షూట్ చేయడం కోసం దగ్గరికి వెళ్తాడు. ఆ జాంబీకి లోపల నుంచి డోర్ ఎలా ఓపెన్ చేయాలో కూడా తెలియదు కనుక లూకస్ దాన్ని ఈజీగా చంపేసి అతను ఆ కార్ తీసుకుని విక్టర్ ఇంకా ఆ పిల్లితో పాటు బయలుదేరతాడు. విక్టర్ కి చాలా బ్లడ్ లాస్ అయి ఉంటుంది. అందువల్ల అతను చాలా వీక్ గా ఉంటాడు. హీరో అతన్ని తన భార్యకి ట్రీట్మెంట్ చేసిన హాస్పిటల్ కి తీసుకువస్తాడు. ఎందుకంటే అక్కడే ఆ హెలికాప్టర్ ఉంది. కానీ ఆ ప్లేస్ ని చేరుకున్నాక చూస్తే అక్కడ హెలిప్యాడ్ ఖాళీగా ఉంది. అక్కడ ఉండాల్సిన హెలికాప్టర్ ఇప్పుడు ఉండదు. అందువల్ల లూకస్ చాలా టెన్షన్ అవుతాడు. సరిగ్గా అప్పుడే ఒక జాంబీ వీళ్ళ కార్ పైన దాడి చేస్తుంది. హీరో ఆ జాంబీని తొలగించుకుంటాడు. తర్వాత అతను గన్ తీసి ఆ జాంబీని షూట్ చేశాక చూస్తే ఆ సౌండ్ కి అట్రాక్ట్ అయి ఆ ప్లేస్ కి చాలా జాంబీస్ వస్తాయి. గన్ ని ఎలా యూజ్ చేయాలో కూడా సరిగ్గా తెలియక అతను ఎలాగోలా ఆ జాంబీస్ అన్నిటిని చంపేస్తాడు. నెక్స్ట్ ఇప్పుడు ఇంజ్యూర్ అయిన విక్టర్ కి ట్రీట్మెంట్ చేయాలి కదా, సో అతను పెద్ద రిస్క్ ఎత్తుకొని విక్టర్ ని తీసుకుని ఆ హాస్పిటల్ లోపలికి వెళ్తాడు. ఆ ప్లేస్ అంతా చాలా చీకటిగా ఉంటుంది. హీరో కొన్ని గ్లో స్టిక్స్ ని యూజ్ చేసుకుని అతను వెళ్ళబోయే ప్రతి రూమ్ లోను జాంబీస్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేస్తూ చాలా కేర్ఫుల్ గా వెళ్తాడు. వీళ్ళ అదృష్టం అని చెప్పాలి. ఇంత పెద్ద హాస్పిటల్లో పెద్దగా జాంబీస్ ఏం లేవు. హీరో విక్టర్ ని ఒక బెడ్ లో పడుకుని పెట్టి అతని బుల్లెట్ గాయాన్ని చెక్ చేస్తాడు. అందులో నుంచి రక్తం వస్తూనే ఉంటుంది. కానీ ట్రీట్మెంట్ చేయడానికి కూడా ఇక్కడ సరైన ఎక్విప్మెంట్స్ లేవు. అవన్నీ వేరే రూమ్ లో ఉంటాయి. సో అతను విక్టర్ దగ్గర నేను 5 minutes లో తిరిగి వస్తా అని చెప్పి విక్టర్ కి తోడుగా తన బిల్లిని కూడా అక్కడే పెట్టి వెళ్తాడు. లూకస్ పక్క రూమ్ ని చెక్ చేస్తూ ఉన్నప్పుడు అతనికి ఎవరో మాట్లాడుతున్నట్టు శబ్దాలు వినిపిస్తాయి. ఎయిర్ వెంట్ నుంచి ఆ సౌండ్ వస్తూ ఉంటుంది కనుక హీరో వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. వాళ్ళు పైన ఉన్నారు కానీ వాళ్ళ మాటలు సరిగ్గా వినిపించవు కనుక హీరో ఇంకో ఎయిర్ వెంట్ దగ్గరికి వెళ్తాడు. ఆ సమయంలో అతను అక్కడ ఒక జాంబీ ఉన్నది అనే విషయాన్ని కూడా నోట్ చేస్తాడు. మేము ఆపరేటింగ్ రూమ్ లో ఉన్నాము అని ఇతను వాళ్ళకి విక్టర్ ఉన్న ప్లేస్ ని చెప్పినప్పుడు ఆ జాంబీ కూడా మన హీరోని చూసేసి అతని పైన అటాక్ చేస్తుంది. హీరో దాంతో ఫైట్ చేస్తాడు. ఆ జాంబీని హార్పూన్ తో షూట్ చేసి చంపేస్తాడు. కానీ హాస్పిటల్లో జాంబీస్ ఉండకపోవడం ఏంటి? జాంబీస్ గా మారిన పేషెంట్లు డాక్టర్లందరూ ఈ సౌండ్ తో మన హీరో ఉన్న రూమ్ దగ్గరికి వచ్చి అతని చేస్ చేస్తాయి. అక్కడ చాలా జాంబీస్ ఉన్నాయి. సో ఇతను వాటిని ఎదిరించలేడు. లూకస్ ఒక డోర్ క్లోజ్ చేసి ఆ జాంబీస్ ని కొంతసేపుకి ఆపి అతను విక్టర్ ఉన్న ప్లేస్ కి వెళ్తాడు. కానీ చూస్తే అక్కడ విక్టర్ లేదా అతని పిల్లి కూడా లేదు. ఆ జాంబీస్ డోర్ ని బ్రేక్ చేసే టైం కి ఒక డాక్టర్ అమ్మాయి మన హీరోని ఒక సీక్రెట్ ఛాంబర్ లోకి రమ్మంటుంది. తను ఇలా హీరోని ఆ జాంబీస్ దగ్గర నుంచి కాపాడుతుంది. ఈ అమ్మాయి పేరు లూషియా. లోపలే ఆ పిల్లి ఇంకా విక్టర్ కూడా ఉన్నాడు. వాళ్ళని కూడా ఈ అమ్మాయి సేవ్ చేస్తున్నది. విక్టర్ ఇంజూర్ అయి ఉంటాడు కనుక అతన్ని వీళ్ళు స్ట్రెచర్ లో పెట్టుకుని ట్రీట్మెంట్ చేయడం కోసం తీసుకువెళ్తారు. ఈ ప్లేస్ లో ఈ డాక్టర్ లూసియా, ఇంకో కేర్ టేకర్ ఆవిడ, ఇంకా 3 చిన్న పిల్లలు ఉన్నారు. ఆ కేర్ టేకర్ విక్టర్ గాయాన్ని చూసి ముందు భయపడుతుంది. అప్పుడు హీరో అది జాంబీ బైట్ మార్క్ కాదు, జస్ట్ బుల్లెట్ వౌండ్ అని చెప్తాడు కనుక సరే అని వాళ్ళు అతనికి ట్రీట్మెంట్ చేయడానికి ఒప్పుకుంటారు. విక్టర్ కి లోపల ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నప్పుడు హీరో ఆ 3 చిన్నపిల్లలతో మాట్లాడతాడు. ఆ పిల్లలు హీరో పిల్లితో ఆడుకుని చాలా సంతోషపడతారు. తర్వాత విక్టర్ కి ట్రీట్మెంట్ చేసుకుని వచ్చిన లూసియా అతను కొన్ని రోజుల్లో నార్మల్ అయిపోతాడు. ఇంతకీ మీరెందుకు ఇక్కడికి వచ్చారు అని అడుగుతుంది. అందుకు హీరో మేము ఈ హాస్పిటల్ ఎమర్జెన్సీ హెలికాప్టర్ కోసమే వచ్చాము అనే విషయం చెప్పినప్పుడు అయితే మీకు హెలికాప్టర్ నడపడం వచ్చా అని తను అడిగి విక్టర్ ఒక పైలట్ అనే విషయాన్ని తెలుసుకుంటుంది. లూసియా లూకస్ ని ఆ హాస్పిటల్ బిల్డింగ్ టాప్ ఫ్లోర్ కి తీసుకువెళ్తుంది. అక్కడ నుంచి కిందకి చూస్తే అక్కడే హీరో వెతుకుతూ వచ్చిన ఆ హెలికాప్టర్ ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ ప్లేస్ లో చాలా జాంబీస్ ఉంటాయి. లూసియా తన దగ్గర మనం ఆ హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆ జాంబీస్ అన్నిటిని దాటుకుని వెళ్ళాలి. అలాగే సమస్య అయితే ఇది మాత్రం కాదు, హాస్పిటల్ బేస్మెంట్ లో కూడా చాలా జాంబీస్ ఉన్నాయి. 2 రోజుల క్రితం అక్కడ ఒక ఎక్స్ప్లోషన్ జరిగింది. ఎలా అని నాకు తెలియదు కానీ ఆ ప్లేస్ లో పొగ కూడా ఎక్కువగా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళడం చాలా కష్టం అని తను చెప్తుంది. తర్వాత వీళ్ళంతా భోంచేస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు ఆ కేర్ టేకర్ ఇంకా లూసియా హీరో దగ్గర ఆ 3 పిల్లల పేరెంట్స్ ఈ హాస్పిటల్లోనే పనిచేశారని అండ్ వాళ్ళు కూడా ఇప్పుడు జాంబీస్ గా మారిపోయారు. ఈ పిల్లలు ఇంకా బాధ నుంచి బయటికి రాలేదు అని చెప్తారు. తర్వాత లూకస్ ఎవరు లేని ఆ హాస్పిటల్లో తిరుగుతాడు. తన వైఫ్ ని ఇక్కడ అడ్మిట్ చేసిన మెమరీస్ అన్ని తన కళ్ళ ముందు కనిపిస్తాయి. పాపమామ ఐసీయూలో ఉన్నప్పుడు హార్ట్ అటాక్ వచ్చి ఆమె చనిపోయింది. హీరో ఇదంతా గుర్తు తెచ్చుకుని గట్టిగా ఏడుస్తాడు. తర్వాత అతను తన పిల్లితో పాటు ఆ హాస్పిటల్ టాప్ ఫ్లోర్ కి వచ్చినప్పుడు తన మొబైల్ కి సిగ్నల్ దొరుకుతుంది. అతని అక్క అతనికి చాలా వీడియోస్ పంపించుంటుంది. అవన్నీ ఇతను ఓపెన్ చేసి చూస్తాడు. చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతాడు. వాళ్ళు ఇంకా సేఫ్ గానే ఉన్నారు అనే విషయం
విషయం తెలుసుకున్న లూకస్ చాలా సంతోషపడి తను కూడా సేఫ్ గానే ఉన్నాను అని తన అక్కకి మెసేజ్ పంపిస్తాడు. అండ్ సరిగ్గా అదే సమయంలో హీరోకి ఏదో గన్ ఫైర్ చేసే సౌండ్ వినిపిస్తుంది. అతను భయంలో ఏంటని ఆ సౌండ్ వచ్చిన డైరెక్షన్ లో వెళ్లి చూస్తే అతను తప్పించుకున్న షిప్ కి చెందిన వాళ్ళు, ఆ కెప్టెన్ ఇంకా అతని మనుషులు మన హీరోని ఫాలో చేసుకుని వచ్చుంటారు. వాళ్ళు అక్కడ జాంబీస్ ని చంపుతూ ఈ హాస్పిటల్ లోపలికి రావడం చూసిన హీరో వెంటనే వెళ్లి ఆ డాక్టర్ ఇంకా కేర్ టేకర్ దగ్గర ఈ విషయాన్ని ఇన్ఫార్మ్ చేస్తాడు. సో చెడ్డ వాళ్ళు వచ్చేసారు, ఇక వీళ్ళు ఇక్కడ ఉండలేరు కనుక రిస్క్ అయినా పర్వాలేదు అని ఆ జాంబీస్ ని దాటి ఆ హెలికాప్టర్ ఎక్కి అక్కడి నుంచి తప్పించుకోవాలి అని ప్లాన్ చేస్తారు. వెంటనే అందరూ బయలుదేరతారు. బేస్మెంట్ లో ఉన్న పొగ దగ్గర నుంచి తమని రక్షించుకోవడం కోసం అందరూ కర్చీఫ్ ని తడిపేసి దాంతో ఊపిరి పీల్చుకుంటారు. ఎప్పుడు ఎక్కడి నుంచి జాంబీస్ వస్తాయో తెలియదు. వీళ్ళంతా భయంలో ఆ ప్లేస్ లో వెళ్తూ ఉంటే మధ్యలో కొన్ని జాంబీ శవాల్ని చూస్తారు. గన్ ఫైర్ చేసే సౌండ్స్ కూడా వీళ్ళకి వినిపిస్తుంటాయి కనుక వీళ్ళు చాలా ఫాస్ట్ గా వెళ్తారు. చివరికి ఈ గ్రూప్ ఒక డోర్ ని చేరుకుంటారు, కానీ దాన్ని ఓపెన్ చేయడం కుదరదు. లూషియా దగ్గర గొడ్డలి ఉంటుంది, దాంతో తను డోర్ ని బ్రేక్ చేస్తుంది. కానీ వెంటనే డోర్ ఓపెన్ చేసుకుని పరిగెట్టి వచ్చిన ఒక జాంబీ ఆ కేర్ టేకర్ పైన జంప్ చేసి ఆమె మెడ కొరికి ఆమెను ఇన్ఫెక్ట్ చేస్తుంది. హీరో ఇంకా లూషియా ఇద్దరు కలిసి టీం వర్క్ చేసి ఆ జాంబీని చంపేస్తారు. ఇన్ఫెక్ట్ అయిన ఆ కేర్ టేకర్ వాళ్ళ దగ్గర మీరు పిల్లల్ని కాపాడండి, నా గురించి ఆలోచించకండి అని చెప్తుంది. ఆమె వచ్చిన దారిలోనే వెళ్ళిపోతే హీరో ఇంకా మిగతా వాళ్ళు బాధతో ముందుకు వెళ్తారు. ఒక ప్లేస్ లో చాలా జాంబీస్ ఉంటాయి. హీరో తన వెపన్ తో ఆ జాంబీస్ ని ఏం చేస్తూ మిగతా వాళ్ళందరినీ సౌండ్ చేయకుండా ఆపోజిట్ లో ఉన్న డోర్ వైపుకు వెళ్ళమంటాడు. ప్రతి ఒక్కరూ అలానే చేస్తారు. లూషియా ఆ పిల్లల కోసం డోర్ ని ఓపెన్ చేస్తుంది. వెనకాలే విక్టర్ కూడా ఉంటాడు, కానీ వాళ్ళలో ఒక చిన్న పాప అక్కడ ఉన్న జాంబీల్లో తన తల్లిని చూసి అమ్మ అని సౌండ్ చేస్తుంది. దాంతో జాంబీలన్నీ అట్రాక్ట్ అయి వీళ్ళపైన దాడి చేయడం కోసం వస్తాయి. టీం వాళ్ళంతా స్ప్లిట్ అవుతారు. హీరో ఇంకా చిన్న పాప జాంబీల దగ్గర నుంచి తప్పించుకోవడం కోసం ఒక చిన్న గదిలో వెళ్లి దాక్కుంటారు. మిగతా వాళ్ళు సక్సెస్ఫుల్లీ డోర్ కి అవతల పక్క వెళ్ళిపోయారు. జాంబీలన్నీ వీళ్ళిద్దరూ ఉన్న రూమ్ తలుపుల్ని పగలగొట్టడానికి ట్రై చేస్తుంటాయి. కానీ అప్పుడే అక్కడికి ఆ చెడ్డవాళ్ళు కూడా వచ్చి వాళ్ళు ఆ జాంబీస్ అన్నిటిని షూట్ చేసి చంపేస్తారు. ఇక బయటికి వెళ్తే వాళ్ళ చేత చనిపోతామని హీరో వేరే దారిని యూస్ చేసుకుని లూషియా, విక్టర్ ఇంకా మిగతా పిల్లలతో పాటు జాయిన్ అవుతాడు. అందరూ సేఫ్ అని రిలాక్స్ అవుతారు, కానీ వీళ్ళకి ఎక్కువ టైం లేదు. అండ్ ఇప్పుడే వీళ్ళు ముఖ్యమైన ప్రాబ్లమ్ ని ఫేస్ చేయాలి. బయట ఉన్న జాంబీస్ ని దాటుకుని వెళ్ళాలి. హీరో అక్కడ ఉన్న ట్రాలీ లాంటి కేజెస్ ని చూసి అతనికి ఒక ఐడియా వచ్చి వెంటనే వాళ్ళు ఆ కేజెస్ అన్నిటిని సర్కిల్ గా గుడ్డతో కట్టేసి వాటిని ఒక షీల్డ్ లా యూస్ చేసుకుని ఆ జాంబీస్ దగ్గర నుంచి తమని ప్రొటెక్ట్ చేసుకుని వాటి మధ్యలో నుంచి వెళ్తారు. అవి కూడా వీళ్ళని చూసేస్తాయి. చాలా ఆక్రోషంగా వీళ్ళపైన దాడి చేయడం కోసం వస్తాయి. హీరో ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ తో ఆ జాంబీస్ ని ఆపుతాడు. లూషియా తన దగ్గర ఉన్న గొడ్డలితో ఆ జాంబీస్ ని నరుకుతుంది. విక్టర్ పిల్లల్ని జాంబీస్ దగ్గర నుంచి ప్రొటెక్ట్ చేస్తుంటాడు. వీళ్ళంతా చాలా కష్టపడి ఆ జాంబీస్ అన్నిటిని కొంచెం కొంచెంగా తోస్తూ ఆ ఫ్లైట్ వైపుకు వెళ్తుంటారు. కొన్ని జాంబీస్ అయితే ఆ కేజెస్ ని జంప్ చేసుకుని వస్తాయి, వాటిని కూడా వీళ్ళు ఆపుతారు. ఇలా కష్టపడి వాళ్ళు ఆ ఫ్లైట్ ఉన్న ప్లేస్ కి వచ్చాక అక్కడ ఉన్న గేట్స్ ని ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్తారు. అలాగే ఆ జాంబీస్ రాకుండా ఉండడం కోసం వీళ్ళు ఆ గేట్స్ ని చైన్స్ తో గట్టిగా లాక్ చేసిస్తారు. విక్టర్ ఫాస్ట్ గా వెళ్లి ఆ హెలికాప్టర్ ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు, కానీ అది వెంటనే స్టార్ట్ అవ్వదు. అందులో ఏదో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. దాన్ని రెడీ చేయడానికి విక్టర్ కి టైం కావాలి. సో లూకస్ గొడ్డలి పట్టుకుని మళ్ళీ బయటికి వెళ్లి గోడల్ని దాటుకుని లోపలికి వస్తున్న జాంబీస్ అన్నిటిని నరుకుతుంటాడు. అదృష్టవశాత్తు విక్టర్ కొంచెం సేపట్లోనే ఆ హెలికాప్టర్ ని స్టార్ట్ చేయగలుగుతాడు. ఇక వీళ్ళు వెళ్ళిపోవచ్చు అని వీళ్ళు సంతోషపడే లోపే సరిగ్గా అదే సమయానికి అక్కడికి గన్స్ పట్టుకుని ఆ చెడ్డ వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళంతా దారిలో ఉన్న జాంబీస్ ని కాల్చి చంపుతూ వాళ్ళు కూడా హెలికాప్టర్ ఉన్న ప్లేస్ కి వచ్చేస్తారు. ఆ కెప్టెన్ విక్టర్ ఇంకా హీరో పైన చాలా కోపంగా ఉన్నాడు. అతను గన్ చూపించి హెలికాప్టర్ లో ఉన్న వాళ్ళని కూడా బయటికి రమ్మని బెదిరిస్తాడు. కానీ అప్పుడే హీరో వాళ్ళని డిస్ట్రాక్ట్ చేయడం కోసం గొడ్డలితో ఇంకో డోర్ ని ఓపెన్ చేసి ఆ జాంబీస్ అన్నిటిని లోపలికి రాణిస్తాడు. సో కెప్టెన్ ని ఒక జాంబీ కొరికి చంపేస్తుంది. మిగతా గార్డ్స్ అందరూ కూడా జాంబీస్ తో ఫైట్ చేస్తూ బిజీగా ఉన్న ఈ సమయంలో విక్టర్ హెలికాప్టర్ ని గాల్లోకి లిఫ్ట్ చేస్తాడు. హీరో కోసం వెయిట్ చేస్తాడు. హీరో అతని దారి పడ్డ కొన్ని జాంబీస్ ని చంపి లూషియా అతని కోసం వేసిన లాడర్ ని పట్టుకుని పైకి వెళ్తాడు. ఇలా ఫైనలీ చాలా కష్టపడి అందరూ సేవ్ అవుతారు. వీళ్ళు ఇక్కడ నుంచి క్యానరీ ఐలాండ్ కి బయలుదేరుతారు. కొంతసేపట్లో హీరోకి తన అక్క దగ్గర నుంచి కాల్ వస్తుంది. అతను సంతోషపడి ఆ కాల్ ని అటెండ్ చేస్తే తను చాలా కంగారు పడుతూ లూకస్ నువ్వెక్కడున్నావు అని అడుగుతుంది. అందుకు అతను నేను హెలికాప్టర్ లో క్యానరీ ఐలాండ్ కి వస్తున్నానక్క, నేను చాలా సేఫ్ గానే ఉన్నాను అని చెప్తాడు. కానీ సర్ప్రైజింగ్లీ అక్క అక్కడి నుంచి వద్దు, దయచేసి నువ్వు ఇక్కడికి రాకు, వేరెక్కడికి వెళ్ళిపో అని చెప్తుంది. తను చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. తను ఏదో ప్రాబ్లం లో ఉంది అని మన హీరో అర్థం చేసుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో మిలిటరీ వాళ్ళ
వెనకాల 2 ఫైటర్ జెట్స్ వీళ్ళని దాటుకుని స్పీడ్ గా క్యానరీ ఐలాండ్ కి వెళ్తాయి. అక్కతో కాల్ కట్ అవుతుంది. హీరోకి ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. అండ్ సరిగ్గా ఇదే సమయంలోనే ఈ సినిమా కూడా ఎండ్ అవుతుంది. సో ఈ సినిమా చాలా బాగుంది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ సినిమాకి సెకండ్ పార్ట్ కూడా ఉంది, కానీ అది ఇంకా రిలీజ్ కాలేదు. ఈ సినిమా స్టోరీ అంతా బుక్స్ ని బేస్ చేసి తీస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం ఆ బుక్ లింక్స్ ని ట్యాగ్ చేసి పెడతా. సో కావాలనుకున్న వాళ్ళు చూడండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ ఇంకో జాంబీ మూవీ కావాలంటే కూడా కింద కమెంట్ చేయండి. మంచి మూవీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు టేక్ కేర్.